రాజేంద్రనగర్ డిపోకి చెందిన బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ కార్మికులు రెండో రోజు సమ్మెలో భాగంగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాజేంద్రనగర్ డిపో ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ధర్నాకు మద్దతుగా ఆర్టీసీ యూనియన్ నాయకులు అశ్వత్థామరెడ్డి రాజేంద్రనగర్ డిపోకు చేరుకుని కార్మికులకు సంఘీభావం తెలిపారు. గతంలో తెలంగాణ ఉద్యమాన్ని కొట్టినప్పుడు మనం అనుకున్నాం తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయి. అంటే వాళ్ళు మోసం చేసిండు, వీళ్ళు మోసం చేస్తుంది. అంటే పాలకులే బాధితులు మనమంతా. ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పిండు ముఖ్యమంత్రి గారు, గత 6 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం రాచి రంపాన పెట్టింది మిమ్మల్ని. న్యాయమైన డిమాండ్ ప్రభుత్వంలో విలీనం చేస్తాం, మేము వచ్చిన మరుక్షణమే అపాయింట్మెంట్ ఇస్తాం. ఎన్నికల హడావిడిలో కావాలని ఇప్పుడు సర్కులర్ ఇచ్చిపోయి తప్ప ఏం చేయలేదు. 2 జీతభత్యాల వేతన సవరణ జరగాలి. ఆర్టీసీ పిల్లలు, పోలీసుల పిల్లలకు గరీబులు ఉంటారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య పెడతాం. పోలీసులకు